నీకు ధైర్యం ఉంటే ఎదురుగా వచ్చి మాట్లాడు, ఏదైనా మంచి చెడ్డ, అవునా కదా? కానీ మనిషిని చంపడం నీచత్వం కదా. ఇప్పుడు 9 మంది ఏమో చంపి చచ్చిన నిన్న, నీకేం అధికారం ఉన్నది? రండ్రా నా కొడుకులారా, మీ గుద్దలు నమ్ముంటే మా భారతదేశానికి నరకకపోతే భయించదు, నా అయ్యకు ఉంటుంది నరుకుతా. కుర్చీ అంటారు, ఈ సిగరెట్ చాలు తీసి గుంజి గుక్క మీద పెట్టిందనుకో, అది గురిగారు భారతదేశం గెలిపించడానికి కాలాభాష వచ్చింది, కాలాభాష వచ్చింది, కుర్చీ మడత పెట్టి కుర్చీ కాలాభాష వచ్చింది. ఏమంటివి ఎంత మాట కుర్చీ అంటే ఏమనుకున్నారా? మానవ జాతి నీచమైన జాత, ఎంత మాట ఎంత నర జాతి, ఎంత మాట ఏమంటివి గురిగారు? ఏం పవరబ్బా మీరు మీ డైలాగు. కలలు కూడా కలవని కంటి రెప్పల కాపాడుకున్నానమ్మ నిన్ను. కలలు కూడా కలవని నిన్ను కంట రెప్పల కాపాడుకున్నానమ్మ నిన్ను. నన్నే మరిచి ఒంటరి వాణ్ణి చేసినవమ్మ నువ్వు. కానీ ఒకటి అనుభవిస్తావు, చాలా అనుభవిస్తావు. 3 కొడుకులు ఉన్నారని గర్వం, కానీ ఆ కొడుకులకు నేనంటే ఉచ్చ. నీ అన్నదమ్ములకే ఉచ్చ, 3కి ఉచ్చ. ఇప్పటికీ నా వయసు 64, నాకు గ్లూకోజ్ తెలియదు, 42 కిలోల వెయిట్ పట్టదనుకో. పవర్ఫుల్, చాలా పవర్ఫుల్ కాలపాస అంటే, అందుకే సింహం లేచింది. నేను ఎవరికి భయపడ, తప్పు చేయ సారీ చెప్ప. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎనీథింగ్, వాడు ఎవడైనా సరే ఇస్తానా. ఎవరి దగ్గర సింగిల్ ఛాయ్ దాగా అవసరం అనుకుంటే 1 రూపాయి బాబాయ్ అంట. ఏం బాబాయ్ అంతే లుచ్చమనుకుంటా, కానీ అటువంటి లుచ్చనా కొడుకుల దగ్గర సింగిల్ టీ దాగా. బాయ్ ఓవర్. ఐ హ్యావ్ టు ద సమ్ సిగరెట్ యార్. సిగరెట్ ఎట్లా తాగుతావు ఒకసారి? ఒక్కసారి అందరు లాగానే, అది భాష లాగా తాగుతావు సార్. భాష నిన్ను చూసి నేర్చుకున్నట్టుగా. ఒకటి బాగిన బాబాయ్, చెప్పు బాబాయ్. ఎక్కువ హెరాస్మెంట్ చేయొద్దు. వాడేవాడే రజనీకాంత్ కలర్ పూసుకొని యాక్టింగ్ చేస్తాడు, నేను నిజంగా యాక్టింగ్ చేస్తా. నా గురించి నీకు తెలియదు బాబాయ్. నువ్వు నిజ జీవితంలో చేస్తావు యాక్టింగ్, ఇప్పుడు సినిమాలో చేస్తావు. నిజం చేస్తా. అదే అంటే మాట్లాడేటప్పుడు, అన్నం తినేటప్పుడు, స్నానం చేసేటప్పుడు ఇంకా ఓడాం పనుకోసం నిమ్ముగా కొట్టడం, వీని కొట్టడం, అదే కదా నా కొట్టుడు. ఒక సినిమాలో ఎక్కువ మాట్లాడిందనుకో 2 రౌతులు 2 ముళ్ళు. అవును అదే తెంగితే మళ్ళీ కంతలు ముక్కులు 2 వలుగుతాయి. ఓకే రైట్. రారా, కుర్చీ తాత మీద నీ అభిప్రాయం ఏందో చెప్పరా. ఆయన నిన్ను తొక్కేసాడంట. ఎవరు? కుర్చీ తాత నిన్ను తొక్కేసాడంట, నువ్వేమంటావు? నీకు అసలు తెలుస్తుంది. ఆయన ఇప్పుడు ఉచిత గురించి ఎందుకులే, కానీ ఆయన పాపం చాలా డల్ అయిపోయింది. ఆయన పాపం ఆయనకు ఒంట్లో పంటలు పాపం. అంటే సింహం కదా, సింహం అంటే పాపం సింహమే, కానీ లెగాల, కానీ డల్ అయిపోయింది పాపం. సింహం దిగుతుంది కానీ ఒంట్లో పంటలే సింహానికి. కానీ నిద్రపోయి సింహానికి గెలికారు ఆయన్ని. ఒక్కసారి సింహం ఊరుకుంటుందా? పంజాలు ఎత్తి వేతి దేయి తీరి కోసం కూడా ఒక్కసారి సింహం కేకలెత్తి మళ్ళీ వచ్చిందనుకో సింహం, అందరూ పారిపోవాలి. ఆయన సింహం, ఆయన పెద్ద పులి సింహం. ఆయన తమ్ముడు పాకిస్తాన్తో యుద్ధం చేస్తుంది కదా, ఎవరు గెలుస్తారు చెప్పు? ఇప్పుడు యుద్ధం చేస్తున్నా, ఎవరు గెలుస్తారు చెప్పు? భారతదేశమే గెలుస్తుంది, పాకిస్తాన్ ఊడిపోతాయి. అసలు ఏదైనా పాకిస్తాన్ గురించి చెప్పొద్దు. అసలు లేని వాళ్ళందరినీ బలి తీసుకున్న జ్ఞానంతో కాల్ చేశారు ఉగ్రవాదులు. అసలు ఏ కులమైతే ఏ మతం అయితే ఏం కావాలి వాళ్ళకి? అందుకే భారతదేశమే గెలవాలా, పాకిస్తాన్ ఊడిపోవాలా. అందుకు మన ఎవరో హిందూ మనుషులు, మన హిందూ అంటే మనం అందరం నమ్ముకుంటాం, మన శివుని నమ్ముకుంటాం. ఏ కులవాన్ని అమ్మాయిలు చంపేశారు పాపం ఎవరో పాకిస్తాన్ వాళ్ళు. అందుకే ఆ పాకిస్తాన్ ఉగ్రవాదం చంపాలంటే ఒక కుర్చీ చాలు, ఆయన బాంబు పెట్టి లేపాలంటే ఒక వంకాయ బాంబు దానికి ఒక కుర్చీ చాలు. పవర్ఫుల్, చాలా పవర్ఫుల్. అయినా మీరు వాళ్ళు చంపుతారయ్యా. మీరు ఎవరు? మీరు సింహం, కానీ గెలికింది. నిద్రపోయి సింహాన్ని గెలికారు. వాళ్ళ పాకిస్తాన్ వాళ్ళు ఉగ్రవాదులు వాళ్ళ వాళ్ళు చంపేశారు. ఈసారి వదులుతాడైనా? అన్నది నిజమండి. నా చేతికి దొరకాలి కొడుకుల కుర్చీల ఒక్కొక్క బాంబు
అట్లా ఉల్లిగడ్డ కాల్చి కుక్కలో పెడతా ఒక్కొక్కరికి ఉల్లిగడ్డ ఎండబెట్టి ఉల్లిగడ్డ పెడతా మళ్ళీ ఒర్రి చావాలి నా కొడుకులు ఒర్రి చావాలి. ఎందుకండి ఒక మనిషి పానం తీయడం? ఏం అధికారం ఉందయ్యా నన్ను చంపడానికి? నీకు ధైర్యం ఉంటే ఎదురుగా వచ్చి మాట్లాడు ఏదైనా మంచి చెడ్డ, అవునా కదా? కానీ మనిషిని చంపడం నీచత్వం కదా. ఇప్పుడు 9 మంది ఏమో చంపి చచ్చిన నిన్న, నీకేం అధికారం ఉన్నది? రండ్రా నా కొడుకులారా, మీ గుద్దలు నమ్ముంటే మా భారతదేశానికి నరకకపోతే భయించదు నా అయ్యకనే ముట్టాలి. నరుకుతా కుర్చీ అంటారు, ఈ సిగరెట్ చాలు తీసి గుంజి బుక్క మీద పెట్టిందనుకో, అది గురుగారు అర్థం చూసినప్పుడు నా ముఖమే కనపడాలి. ఇప్పుడు జరుగుతుంది అక్కడ యుద్ధం జరుగుతుంది తాత, ఎవరు గెలుస్తారు? మన భారతదేశం గ్రేట్ ఆర్మీ. ఓకే రైట్. ఏమనుకున్నావు మన ఆర్మీ అంటే? భారతదేశం ఆర్మీ అంటే ఏమనుకున్నావు? సస్తారు కానీ వెనకడు చేయరు, వెనుకకు జరగరు. సస్తారు, అమాయకులు సస్తారు కానీ వెనుకకు అడుగు వేయరు. ఆ కొడుకుల దగ్గర కుట్రలు కుతంత్రాలు మన వాళ్ళ దగ్గర లేవు. దొంగ నా కొడుకు నా చేతికి దొరకాలి. ఒకవేళ నన్నే పాకిస్తాన్ పంపు నీ తల్లి. అది గురుగారు మన ఎంతో పాకిస్తాన్ బాంబెట్ లేవు, ఒక్కొక్కరికి బాంబెట్ లేవు. బాంబే అవసరం లేదు. అది నా కొడుకులను అక్క నేను నరికేస్తా. నరకాల కొడుకుల్ని. అవునండి, ఇది కరెక్ట్. నన్ను చంపే అధికారం మీకెక్కడిది ఉందా? మరి ఆ లంచగొడుకు దిమాగ్ లేదు. అమాయకులను 9 మందిని చంపినావు బాంబులు పెట్టి. అమ్మ ఈ బతుకుల మూట రాండ్రా, నీ గుద్దలు నమ్ముంటే మా భారతదేశానికి దొరికినోని దొరికినట్టు నరకకపోతే భయించదు నా అయ్యకు పుట్టలే. కుర్చీ తాత ఇదొక్కటి చాలు, ఛాతి మీద కాలు పెట్టి ఊరేసి చంపుతా, ఊరి గుంజి చంపుతా. ఒకటే దెబ్బ. కుర్చీ తాత అంటారు. నా పేరు నీ పాకిస్తాన్ దానికి వచ్చింది. లైట్లు ఆర్పిల్లు క్వార్టర్ టు 8. ఓకే రైట్. ఏం చెప్పారు గురుగారు? నువ్వేమంటారా? పాకిస్తాన్ నువ్వేమంటావు చెప్పనా? ఆయన కూడా మరి హిందూస్థానమే. ఒక్కసారి మా అమ్మాయి ఆయన చెప్పండి, పెద్ద అని చెప్పండి కరెక్టే. వచ్చేసాడు రా, కంట్లో కూర్చిపోతారు పాప తాతగారు. చెప్పింది గురుగారు మహా పాపం. కంట్లో చెప్పాలంటే గురుగారు మహాదేవుడైనా ఒక అమ్మాయి ఒక మనిషిని చంపడం చాలా పాపం అది. ఎందుకంటే నిజంగా పాకిస్తాన్ వాళ్ళు బాంబు పెట్టి లేపేలా చంపేయాలి నా కొడుకుల్ని. పంపన్నయ్యా, ఒక్కొక్కరిని బాంబు పెట్టి లేపుతాను. నీకెక్కడ ధైర్యం? అయ్యా మీరు వెళ్ళిపోయారన్నా అనుకున్నా కానీ మిమ్మల్ని పంటలో పడతారు కానీ చూసుకోవాలి గురుగారు. మీరు సారీ గురుగారు మీరు దేవుడయ్యా, నన్ను చంపిస్తాడయ్యా. అయ్యా తెలుసా ఆయన కాలభాష అంటే మాటలు కాదు, ఆయన రాగా వచ్చిండు. సన్ రైజర్స్ టీమ్ కి ఆల్ ద బెస్ట్ అని చెప్పు. అందరికీ నమస్కారం. జై బోలో భారతదేశానికి, జై హిందుస్థాన్కి, జై బోలో హిందుస్థాన్కి, హిందుస్థాను జై హిందుస్థాను. సన్ రైజర్స్ కి ఆల్ ద బెస్ట్. సన్ రైజ్ గెలవాలా, మరి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గెలవాలా, హైదరాబాద్ గెలవాలా. ఓకే అను మళ్ళీ జై హింద్ అను. జై హిందుస్థాన్కి బోలో భారతదేశానికి వందే మాతరం. అతను కూడా చెప్పు. ఎస్ఆర్ఎస్ గెలవాలి. ఎన్ని కొట్టాలి స్కోరు? మొత్తం 100 కోట్లు కట్టాలి. 100 కోట్లు కొట్టాలి. 100 కోట్లు గెలవాలా. 100 కోట్లు గెలవాలా. స్కోర్ ఎన్ని కొట్టాలి? వందే జనగణమన పాడరా, జనగణమన నాయక. మీరు వాడితే నన్ను ఏమన్నా కొడతారు? మీరు దేవుడయ్యా. జనగణ మన అధినాయక జయ హే భారత భాగ్యమితాత పంజాబ్ గుజరాత మరాఠ ఉచ్చల చలగిత వంగ ఇంజల చల యమునా గంగ ఉచ్చల చలగత రంగ తబ సుఖ మాహే జాహే తబ జయ దాహే జాహే జనగణ మంగళ అధినాయక జయ హే భారత భాగ్యమితాత జయ హే జయ హే జయ అన్నందుకు జై హింద్ అను. భలే పాడినావు. తప్పు పాడు భలే పాడినావు. గ్రేట్. ఇది ఎప్పుడు మరవద్దు.
ఇదేంటి తెలుసా, దీనికోసం కొన్ని వందల మంది వచ్చిండ్రా, కొన్ని వందల మంది ఈ జాతీయ గీతం కోసం కొన్ని వందల మంది వచ్చి దీని విలువ తెలియదు. అవునవును. నిన్న మేడే ఉండే, నిన్న మే 1. అసలు మేడే అంటే తెలుసా, లేబర్ డే, కార్మికుల దినోత్సవం. కానీ ఏమైంది, నిన్న వైన్స్లు బంధు ఉన్నా కూడా 10 కాడ ఇంకో 10 ఎక్కువ పెట్టి తాగిళ్ళు, చెట్ల కింద పోయి యాటలు కోసుకున్నారు, కోళ్ళు కోసుకున్నారు. కానీ ఏదైనా పేదవాడికి ఒక 10 రూపాయలు సాయం చేసిందా? ఏదైనా అమ్మాయికి పెళ్ళున్నదంటే ఆడపిల్లకు బీద వాళ్ళకు ఒక 10 రూపాయలు సాయం చేసిందా? నా దగ్గర 16,000 ఉండే, ఒక అమ్మాయి పెళ్ళున్నది రేపు, 11,000 ఇచ్చిన, 2 కాళ్ళు మొక్కిళ్ళు తల్లి బిడ్డలు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఒకటి మంచి పని చేయి బాబాయ్, నేను ఉంటా పిచ్చోళ్ళలాగానే, ఒక పిచ్చోళ్ళలాగానే ఉంటా. మార్చిన బట్టలు, పెరిగిన నెత్తి, పెరిగిన గడ్డం, పిచ్చోళ్ళలాగానే ఉంటా. కానీ ఏదైనా పుట్టిందనుకో టార్గెట్ ఖచ్చితంగా ఉంటుంది. అది వాళ్ళ దీవెనతో నేను ఎంత సంపాదిస్తున్నాను. ఎవరికైనా సాయం చేయండి బాబాయ్, దయచేసి సాయం చేయండి. మీ కాళ్ళకు కన్నా కుర్చీ తాత అంటున్నాను. వర్షం వచ్చేటట్టున్నది, వెళ్ళిపోతుంది. ఓకే, ఒకసారి డైలాగ్ చెప్తాను, ఓపెన్ చేయండి. ఆనంద్. ఎవరైనా సరే, ఏ ఒక్కడైనా సరే, దడికుడు కానీ దొడ్డుగుండని, వాడు బీజోడు కానీ దొడ్డుగా పొడుగా ఉండని, ఇలాంటి నా అభిమానులను గెలిచిందనుకో కుర్చీ మాడతాబెట్టి తెంగుతా, కుర్చీ మాడతాబెట్టి తెంగుతా. అది రోడ్డు కానీ ఇల్లు కానీ కుర్చీ తాత అంటారు. భయం అన్నది లేని బతుకునాది, భయం సింగల్గా తిరుగుతా, ఒంటరిగా మేకల మందలు వేసుకొని తిరిగా. నా కొడుకులే భయపడతారు నా దగ్గర రావడానికి, 3 నా కొడుకులే భయపడతారు. ఓవర్ కుర్చీ దండం పెడతాండి. దయచేసి అందరితో కలిసి ఉండండి, ఎవరితో గలాట పడకండి. ఉంటా బాబాయ్. ఓకే, రైట్. బాగా వచ్చిందా? వచ్చిందా? సింహం అంటే సింగల్ వస్తుంది. ఈసారి సింహంతో పెట్టుకుంటే తప్పుడు తిప్పుడైపోతుంది. ఈసారి సింహంతో పెట్టుకోవద్దు. ఒక్కసారి సింహంతో పెట్టుకుంటే మాడి మసైపోతారు. ఆయన సింహం, ఆయన మన సింహానికి చెయ్యి అయ్యా. వీళ్ళందరికీ ఎరికారా సింహం సింగల్ గా? ఇది కరెక్ట్. సింహం ఎప్పుడు సింహం పవర్ఫుల్. శిష్యుడు అయ్యా, ఇటువంటి వాళ్ళు నమ్మినాం అనుకో, 10 మందిని తీసుకొచ్చి నేను పన్నాకాడ ఒక ఐడియా ఇస్తాను. నేను ఎప్పుడు ఎవరిని నమ్మ బాబాయ్. మిమ్మల్ని అమ్ముతాను గురిగారు, మీరు నా గుండెకాయ గురిగారు, గుండెకాయ గురిగారు, గురిగారు. సింహంతో వేట జింక ముందు సింహం పనిచేయదు. సింహం గెలిచింది, ఆ సింహానికి అయ్యా భయపడుతున్నారా? ఇది ఓవర్ యాక్టింగ్, అందుకే వీడు ఇక్కడనే ఉన్నాడు. సింహం వచ్చింది, ఓ కృష్ణ పార్క్ వచ్చింది, వచ్చింది ఆ సింహం వచ్చింది, వచ్చింది సింహం వచ్చింది, వచ్చింది 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 సింహం వచ్చింది, ఓ సింహం వచ్చింది, ఆ సింహం వచ్చింది, ఆ సింహం వచ్చింది, సింహం వచ్చింది, ఆ సింహం వచ్చింది, ఆ సింహం వచ్చింది, ఆ సింహం వచ్చింది. మనిషి మనిషికి బందిగానా, భయపడి ఎందుకు పారిపోయినా, తెలియని పాఠం వెంటబడి రుణం తీర్చుకోమంటుంది, రుజం మార్చుకోమంటుంది. జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరు ఎవరికి సొంతము, ఎంతవరకు ఈ బంధము. ఈ పాట రాసినందుకో దండమయ్యా, దండం. ఎవరు రాసిందో నాకైతే తెలియదు, కానీ ఈ పాటలో ఉన్న అర్థం చేసుకుంటే మనిషి జీవితమే దండుగా. ఓకే, రైట్. నీకు తెలియదురా నా గురించి. కానీ సింహం నా ముంగట ఒక్క ఓవర్ యాక్టింగ్ చేయదు ఎక్కువ.
నేను ఎంత మంచి అంత గడిచిలా కొడుకున్నా చాలా పవర్ఫుల్ గట్టిగా ఒత్తుతో బొక్కలు ఇగుతాయి. ఇట్లా ఒత్తిందనుకో బొక్కలు చాలా పవర్ఫుల్ గురుగారు. అందుకే మీ సింహం పేరు వచ్చింది. అందుకే మీరు సింహం అయ్యా, పులి సింహం రెండు ఒకటే మీరు వేసుకోండి గుడిగారు. ఇప్పుడు టైం అయిపోయింది, లైట్ బంద్ అయింది. అయ్యా ఇక్కడ ఏం చెప్తావు ఇంకా మీరున్నారుగా, మీరు ఉండగా మీకోసం మీరు లేక బెంగడుతున్నా దోస్తు మేను నువ్వే నా ప్రాణం, దోస్తు మేను నువ్వే నా ప్రాణం. తాత నువ్వు ఫ్రెండ్సా? అది మీ నా దోస్త్ అయ్యా. కత్తిలా పదునైన చురుకైన మావాడు మెత్తబడిపోయాడు ఎందుకో ఈనాడు. కత్తిలా పదునైన చురుకైన మావాడు మెత్తబడిపోయాడు ఎందుకో ఈనాడు. చుక్కలను కోసుకరమ్మంటావా, ఆ చంద్రుణ్ణి భూమి మీద దించమంటావా. లోకానల్లి దూరా నీకు తెలియదురా స్నేహం సంగతి. జోకర్ గారి లెక్క ఈ పాట వెళ్ళలేదు తెలుసా? అది సినిమాలో ఒక సినిమాలో పాట. ఏ సినిమా పేరు ఎందుకు తెల్లగారు గురుగారు సినిమాలో, కానీ మీరు పాడారు చాలా బాగా పాడారు గురుగారు, చాలా బాగా. నారాయణ, ఎన్టీ రామారావు. ఈ సినిమా వచ్చినప్పుడు నువ్వు గుట్టలేదు. కరెక్ట్ గురుగారు. బాయ్. ఓకే రైట్. మీ అందరికీ దండం అండి. ఓకే రైట్. వచ్చా బాబాయ్, వర్షం వచ్చేటట్టు.